నీ హృదయంలో దేవుడుంటే నీకు ఇక వేరే ఏ ఆనందం అక్కర్లేదు. పరిశుద్ధాత్మమైన ఆనందం చాలా గొప్పది, చాలా గొప్పది. అది అనుభవించాలి, అది మన హృదయంలో నింపబడాలి, దాన్ని మనం అనుభవించాలి. దాన్ని అనుభవించనంత వరకు దాని శక్తి మనకు తెలియదండి, ఆ విలువ మనకు తెలియదు. అందుకే చాలామంది జీవితాల్లో ఇంకా దిగాలుగా, బాధగా, వేదనగా, ఏదో కోల్పోయినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తుంటారు. ఏందో చిన్న చిన్నవి, చిన్న చిన్న విషయాలండి. అసలు వాటి గురించి అసలు లక్ష్య పెట్టాల్సిన అవసరం తెలియదు. ఎందుకంటే మనం దాటిపోబోతున్న వారమే తప్ప ఉండిపోయే వారము కాము. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో ఆ రోజే నీకు ఒక నిరీక్షణ వచ్చేయాలి. ప్రభువా, ఈ లోకము నాకు శాశ్వతం కాదు, ఈ లోకంలో నేను ఎక్కువ కాలం ఉండేది కూడా లేదు. నేను ఎంతకాలం ఉన్నాను, నన్ను విడువవు, ఎడబాయువు. నాకేది అవసరమో నీకు తెలుసు, నాకేది ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు, నాకెంత ఇవ్వాలో నీకు తెలుసు, నన్ను ఎలా పోషించాలో నీకు తెలుసు, నన్ను ఎలా దీవించాలో, నన్ను ఎలా నడిపించాలో కూడా నీకు తెలుసు. ఎందుకంటే నీ యందున్న వాడను, నీ యందున్న దానను, నీవు నన్ను విడువవు గనుక నాకు భయమేమీ లేదు. ఏమండి, మనం కాళ్ళ మీద మనం నిలబడి మనం డిగ్రీ పూర్తయ్యేంత వరకు మనకేమైనా టెన్షన్ ఉందా బ్రతుకు మీద? లేదా మనకి ఇంటర్ పూర్తయ్యేంత వరకు మనకేమైనా టెన్షన్ ఉందా బ్రతుకు మీద? లేదు. కొంతమందికి అన్నీ పూర్తయిన టెన్షన్ ఉండదు. ఎందుకంటే అమ్మా నాన్న అలాంటి వాళ్ళు అనుకోండి, వీ హ్యావ్ నో టెన్షన్ ఫర్ అవర్ లైఫ్, బికాస్ ఒక మంచి పేరెంట్స్ ఉన్నారు మనకి కదా. మంచి పేరెంట్స్ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామండి. నో టెన్షన్, నో టెన్షన్, నో టెన్షన్. అలాగే మంచి దేవుడు ఉన్నాడు కదా, మంచి దేవుడు ఉన్నాడు. ఆయన విడువను, ఎడబాయను అని ఏం చేశాడు? మనకి వాగ్దానం చేశాడు. సో టెన్షన్ ఏంది మనకి? విచారం ఏముంది? ఇంకా మనకి భయం ఏముంది? మనకి ఏ భయం లేదు. ఇప్పుడు ఇలారా మీరు ఒక్కసారి రాత్రి ఆలోచించండి. అలాంటి దేవుడు నీకు భరోసా ఇస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు పనికిమాలిన విషయాలకు చింతించాల్సిన అవసరత లేదు. నువ్వు చింతించుట వలన నీ ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేవు. నీకు ఆయన ఏది ఇస్తే అదే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అనుభవించాలి, అంతే. అంతే తప్ప దేనికోసమో చింతించడం వల్ల నువ్వేం ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేవు. కానీ ప్రియులారా మీరు ఆలోచించండి, వెలకట్టలేని ఆనందం పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది లోకంలో ఎక్కడ దొరకదు, మీరు వెతికినా దొరకదు. ఒకవేళ మీకు